హాయ్ హలో నమస్తే నేను మీ తేజస్వి అండ్ ఈ నవంబర్ 21న మనందరినీ ఫుల్గా నవ్వించడానికి థియేటర్స్కి వచ్చేస్తున్నారు ప్రేమంటే అంటూ అండ్ మనందరి ఫేవరెట్ ప్రియదర్శి గారు అండ్ మన తెలుగు అమ్మాయి వెరీ వెరీ క్యూట్ ఆనంది మనతో పాటు ఉన్నారు. మరి ఈ ప్రేమంటే ఏంటో తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఇంత సైలెంట్గా బాగున్నానని చెప్పరే జనరల్గా? చాలా బాగున్నాను. ఓకే, సో మనం ఏమన్నా ఒక పాటతో స్టార్ట్ చేద్దామండి. అంటే ఇందాక నుంచి చాలా హమ్ చేస్తున్నారు. అదే మా సినిమా పాటే. సో మా ఇద్దరు గొంతులు పోయినాయి కాబట్టి నేను లిరిక్స్ మీకు ఇస్తాను, మీరు పాడితే చాలా బాగుంటుంది. నేను పాడితే ఇంటర్వ్యూ ఎవరు చూడరు, ఇంకా స్టార్ట్ చేయడమే. మేము చూస్తాం. వద్దులే అలా, అంటే మన సినిమా గురించి మనమే చూస్తాం. లేదు, నేను దోచావే నన్ను అని మా సినిమా పాట, ద ఫస్ట్ సింగిల్ ఫ్రమ్ ప్రేమంటే. ఇద్దరు కలిసి ఒక లైన్ పాడతారు. నో, సెట్ లో ఆయనే, హీల్ బి ద వన్ హూ ఆల్వేస్ హమ్స్ దిస్ సాంగ్. ఆయనకు కొన్ని లిరిక్స్ చాలా ఇష్టం. సరే, ఇంటర్వ్యూ అయిపోయిన ఒకసారి పాడతాలే. అయిపోయే లోపల ఖచ్చితంగా పాడతా. ఓకే, అయితే మీది అంటే ఇక్కడేమో మంచి కాఫీ లాంటి లవ్ స్టోరీయా, లేకపోతే వెనక్కి చూస్తేనేమో మంచి టామ్ అండ్ జెర్రీ అలాంటి ఏమన్నా? These are the many shades of Premante basically. Premante, there is this and also that. I mean this. Okay. So these are all multiple shades of Premante. Yeah, you can imagine a cat and dog. You can imagine a Tom and Jerry. You can imagine lot many things. General ga prema any shades? Ade premalo general ga any shades untayi? Yeah, the young couple basically. Okay. And they're in love. And they're exploring life. Sir, story చెప్పమనట్లేదు. ప్రేమ అంటేనే చెప్తున్నా, ప్రేమ అంటే ఈజ్ ఈక్వల్ టు లవ్ కదా, సో దాని గురించి మాట్లాడుతున్నా. అమ్మా చాలా ప్లాన్డ్ గా ఉన్నారు, ఎక్కడ మీరు బయట పెట్టేస్తారో అని టెన్షన్ పడుతున్నా. అంటే నేను ముందు ఐ వాంటెడ్ టు షో యూ ద ట్రైలర్, ఆ తర్వాత లెట్ యూ మేక్ యువర్ సెల్ఫ్ ఒపీనియన్స్ మేక్. యా, సో అందుకనే. బట్ సిన్స్ కొంచెం ఇంకా దానికి టైం ఉంది కాబట్టి. బట్ యాజ్ ఆఫ్ అందుకే కొంచెం ట్రైలర్ లో లీక్ చేసేయో, కొంచెం ఇక్కడే లీక్ చేసే. అదే ఇట్స్ వెరీ అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అంటే ఇప్పుడు మీరు దోచావే నన్ను పాట విన్నా కూడా ఇట్స్ మంచి లవ్ సాంగ్, కానీ లిరిక్స్ చాలా బాగున్నాయి. ఒక పీస్ఫుల్ వైబ్ ఉంది సాంగ్ లో. శ్రీమణి అండ్ లియాన్ జేమ్స్ అండ్ ఆఫ్ కోర్స్ అబీ, వీళ్ళందరూ దే క్రియేటెడ్ సమ్ మ్యాజిక్. అండ్ అది పోతలే, అంటే ఇప్పటికి దాదాపు 1 month అయింది ఆ పాట వి యాక్చువల్లీ రిలీజ్డ్. అండ్ ఇట్స్ లైక్ డైలీ ఒకసారి వింటా అనమాట నేను. నాకు పర్సనల్గా నాకు ఫేవరెట్. నాట్ బికాస్ నా ఫిలిం అని కదా, ఆఫ్ కోర్స్ నా ఫిలిం అని కూడా. నాకు నచ్చింది. ఇట్స్ నైస్ పెప్పీ సాంగ్, వెరీ గుడ్. అండ్ హాయ్ ఆనంది. అంటే మిమ్మల్ని ఆనంది అంటున్నాం కానీ నాకు మిమ్మల్ని చూస్తే మాత్రం ఆట రక్షిత ఇలాగే అప్పుడు ఎంత చిన్న అమ్మాయి, ఎంత యాక్టివ్ గా అలా ఉండేవాళ్ళు, ఇప్పటికీ అలాగే అనిపిస్తారు. అంటే ఎక్స్పీరియన్స్ లో కూడా అలాగే ఏమన్నా ఉంటుంది? నేను ఎక్స్పీరియన్స్ అలా కాదు, అంటే యాటిట్యూడ్ అలా ఏమన్నా? నేను సీనియర్, నాకు చాలా ఎక్స్పీరియన్స్. అవునా? చాలా మంచి మీరు భయపడుతున్నారు. ఇటు చూడండి, ఐఎమ్ ద స్వీటెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్. అది ఆయన చెప్పాలి. Agreed. He is the most annoying person on the set. Annoying అంటే అసలు కొన్ని అంత గ్యాప్ ఇవ్వకండి సార్. Annoying అంటే నాకు ఎమ్మటే నవనీత్ అనే ఒక పేరు గుర్తొచ్చింది. సో లేదు, నవనీత్ is lot better than you. మిమ్మల్ని ఎక్కువ సతాయించే వల్ల డైరెక్టర్ గారు పెద్దగా ఏమి ఎక్కువ ఏమి ఇబ్బంది. డైరెక్టర్ అది వేరే లెవెల్, అది ఇంకా డబ్బింగ్ బ్యాలెన్స్ ఉంది. నేను I'll be like I'll really explain about this later. I'll explain why he is annoying. అండ్ మీరంటే ఇందులో కామెడీ జోనర్ ని ఎంజాయ్ చేశారా, ఈ లవ్ ట్రాక్ ని ఎక్కువ ఎంజాయ్ చేశారా యాక్ట్ చేయడం? The whole thing అండి, the very first day నేను I mean narration విన్న తర్వాత whole script చదివాను. I was literally laughing. నాకు ఆ వైబ్ అక్కడే వచ్చేసింది. అండ్ ఎవ్రీ డే when I go to set with that energy, రోజు సెట్కి వెళ్ళాలి, ఈరోజు ఏం చేస్తాం, ఎక్సైట్మెంట్ ఎవ్రీడే ఒక యాక్టర్కి ఆ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఉందంటే ఇట్స్ డెఫినెట్లీ ఎ హిట్ ఫిల్మ్. సో నా మైండ్లో ప్రేమంటే ఈజ్ లైక్. అండ్ అంటే స్టోరీ చెప్పగానే మీకు నచ్చింది అన్నారు. స్టోరీ అంటే
మీరు దర్శి గారితో యాక్ట్ చేయబోతున్నారు అని అన్న తర్వాత మీ మైండ్ లోకి వచ్చిన థాట్ అలా అసలు నేను ఎంత ఎక్సైటెడ్ అండ్ ఎంత హ్యాపీ ఇప్పుడు నిజం చెప్పండి. హ్యాపీ. దర్శి ఈజ్ అ వెరీ నైస్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది తన కామెడీ టైమింగ్కి ఎవ్రీథింగ్. నేను దర్శి గురించి అంటే దర్శి చాలా సీరియస్ పర్సన్ ఉంటారేమో రియల్ లైఫ్లో అట్లా ఇట్లా అనుకొని వెళ్ళాను అనమాట. చూసిన వెరీ మీకు కూడా చెప్పాను కదా నేను ఐ డోంట్ నో ఎన్జాయ్ చేస్తారు ఇదంతా తెలుసా మీకు? సార్ ఇదంతా నేను సెట్ లోనే చూసాను. ముందు తెలీదు ఇంత ట్రబుల్స్ అని ముందు తెలియదు. బాగా ఇబ్బంది పెట్టినట్టున్నా. డైరెక్టర్ పని చేయలేదండి. అది ఓన్లీ డైరెక్టర్ నేనా? he will not let and director will not let him ఇది. బట్ వాళ్ళిద్దరికి అవుతూనే ఉంటాయి డిస్కషన్స్. దట్ అనాయిస్ మీ. పని చేయండి బాబు, మీతో డిస్కషన్ లోనే టైం అంతా అయిపోతుంది. ఆమె లైన్స్ తెలుసు, నా లైన్స్ తెలుసు, పక్కన వాళ్ళే కూడా తెలుసు. సో ఇప్పుడు ఏదంటే నాకేమో నాకు స్లో లెర్నర్ ఏమంటే ఇట్స్ లైక్ స్లో రెడీ టేక్ అంటది ఆమె, నాకు టైం పడుతుంది. సో అందుకనే ఐ ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. లేదు అంటే వెరీ ప్యాషనేట్, హీ వాంట్స్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అలా ఉండాలి. దర్శిత్ మెథడ్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ వెరీ నైస్. అలా ఉంటేనే ఒక ప్రోడక్ట్ ఇంకా బాగా వస్తుంది. హీ గివ్స్ హిస్ ఇన్పుట్స్, హీ వాంట్స్ టు ఎన్హాన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. దట్ వే ఈజ్ లైక్ ఫెనామినల్. ఓకే బాగా చెప్పానా? అండ్ అంటే జనరల్ గా మీరు ఇప్పుడు కామెడీలో ఎన్ని రకాలుగా నవ్వించాలో ఆడియన్స్ అన్ని రకాలుగా నవ్వించారు. అండ్ దీంట్లో ఎలా డిఫరెంట్ గా ఏమన్నా కనిపిస్తారా మీరు? ఎవ్రీడే హ్యూమర్ అంటే ప్రతి ఇంట్లో ఎవరింట్లో మన లైఫ్స్ లో అయినా దేర్ ఇస్ సంథింగ్ లైక్ అ వెరీ ఎవ్రీడే హ్యూమర్ విచ్ అది చాలా చిన్న చిన్న విషయాల నుంచి వస్తుంది. చాలా ఐ థింక్ ఒక కపుల్ దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఈవెన్ టూ ఫ్రెండ్స్ చాలా సీరియస్గా మాట్లాడుకున్నప్పుడు కూడా తెలియకుండా నవ్వుతాం. ఎందుకు నవ్వుతాం అంటే సో అలాంటి చాలా మూమెంట్స్ ఉన్నాయి ఫిలింలో. అంటే దిస్ ఇస్ నాట్ ఐ కాంట్ ప్యూర్లీ ఒక కామెడీ సినిమా అని నేను చెప్పాను. బట్ దిస్ ఈస్ అ వెరీ నైస్ రామ్ కామ్ ఎట్ హార్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కాకపోతే ఇది మీరు అనుకున్నట్టు ప్రతిదీ కామికల్గానే సారీ ఉండాలని కాదు. దిస్ అ లాట్ ఆఫ్ ఇన్బిల్ట్ హ్యూమర్ ఇన్ ఇట్, అ లాట్ ఆఫ్ ఎమోషనల్ మూమెంట్స్ and lot of very high-fi winning moments and also full adrenaline unde moments kuda unnai. So it's a mixed bag of lot of emotions and so why we named Premante kuda ade Premante is just not the lovey dovey molly collie andaru itla happy ga manchiga paatalu padukunta adi kaadu. This is also more than that ani cheppadaniki. So that is the reason. So but I can assure that one thing that you'll all be entertained by the end of the film. అండ్ ఇంత క్యూట్ లవ్ స్టోరీకి మధ్యలో సుమ గారు ఎందుకు వచ్చారు? సుమ గారు రావాల్సి వచ్చింది, అందుకే ఇంకా క్యూట్ అయింది. బేసికలీ ఆవిడ వచ్చింది కాబట్టి ఇట్ బికేమ్ మోర్ మీనింగ్ఫుల్, మోర్ క్యూటర్. అండ్ షీ ఈజ్ దిస్ వాట్ అ లెజెండ్. ఏం చెప్తాం, యూజువల్లీ లవ్ స్టోరీస్లో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇద్దరు కపుల్ గురించే ఉంటుంది కదా. ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్. దట్ ఈస్ ద స్పెషల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సుమ గారు. అంటే ఎలా అంటే ఏమన్నా గ్రే షేడ్ అలా ఏమన్నా ఉంటుందా సుమ గారు? గ్రే వైట్ బ్లాక్ అన్ని కలిసి ఉంటాయి. You will love her, you will love her. ఈ మూవీలో అందరికి అన్ని షేడ్స్ ఉంటాయి. అందరికి అన్ని షేడ్స్. ఓకే, మస్త్ షేడ్స్ ఉంటాయి బేసికల్లీ. మీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది దర్శి గారు. యా, అదేదో కొత్తగా ట్రై చేస్తున్నారు. yes, బండల్ అరిగిపోయారు దూసిన తర్వాత అమ్మయ్య ఇప్పుడైనా అయిపోయిందిరా బాబు. అది అలా అనిపించట్లేదండి. ఒక కాదు, నాకేం గుర్తొస్తుందంటే బ్రహ్మానందం గారు ఒక సీన్ ఉంటుంది కదా, బాగా ఫెరోషియస్ గా అలా అన్ని షేడ్స్ లో ఎక్స్ప్రెషన్స్ మారుస్తుంటారు. అలాంటి దట్ ఈస్ వాట్ అండి. బేసికలీ ఇక్కడ ఏంటంటే ఇంకా తుడిసేది చాలా ఉందని ఆమంటుంది, నేను మస్తు తుడిచిన తీయని నేను అంటున్నా. సో ఇట్స్ లైక్ దాట్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్. ఓకే. అండ్ మీరంటే మీ క్యారెక్టర్ లో కామెడీ ఉంటుంది కదా, సో అన్ని జానర్స్ లోకి కామెడీ చేయడం చాలా కష్టం. అందులోనూ మరి ఇలాంటి స్పాంటేనిటీ ఉన్న యాక్టర్స్ పక్కన కామెడీ సీన్స్ చేయాలంటే ఇంకొంచెం కష్టమేనేమో. అలా సీన్స్ ఆపేసి నవ్వడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా మీరు? యా, మోస్ట్ ఆఫ్ ద టైమ్. బికాజ్ నాట్ జస్ట్ నా లైన్స్ మర్చిపోతే అప్పుడు ఆపేస్తాను. మీరు మర్చిపోతారా?
అప్పుడు అట్లే అంటే నవ్వుతాను. నేను మర్చిపోయా అమ్మాయిలా కనిపిస్తున్నాను. Bad actor. మిమ్మల్ని అంటున్నారా అని నాకు డౌట్ వచ్చింది అందుకని. అట్లేం లేదు. అంటే ఆ సీన్ అక్కడ మేము నవ్వుతున్నాం అంటే అది ఆడియన్స్ కూడా నవ్వుతారని అర్థం కదా. సో యా దేవర్ టైమ్స్ వేర్ మేము ఎంత సీరియస్గా చేసినా కూడా అక్కడి నుంచి మానిటర్ దగ్గర నవ్వినవి వినిపించి కూడా స్టక్ అయినవి ఉన్నాయి. సో ఇట్ మీన్స్ ద సీన్స్ ఆర్ వర్కింగ్ అవుట్. ఈ క్యారెక్టర్ is very relatable to most of the girls. Okay. So they'll relate Ramya like anything, and even guys will relate to Ramya. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్లో రమ్యాని చూస్తారనమాట. సో చూసినప్పుడు ఆ క్యారెక్టర్స్ మా క్యారెక్టర్స్ చూస్తే డెఫినెట్లీ చాలా హ్యూమర్ క్రియేట్ అవుద్ది. దే కుడ్ రిలేట్ అ లాట్, దే లాఫ్, లిటరలీ ద హోల్ సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారు. అంటే జనరల్గా ఎలాంటి అమ్మాయి రమ్య? రమ్యకి రమ్య మీలాంటి అమ్మాయి actually. నాలాంటి ఆవిడ గురించి మీకేం తెలుసు? అదే అడగబోతున్నాను నేను. అంటే ఇట్స్ లైక్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ద ఐడియా తను అన్నట్టు ద రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఇట్ క్యాన్ బి యూ ఆల్సో. ఓకే. ఇట్ క్యాన్ బి ఎనీ, ఐ మీన్ మెనీ ఉమెన్, ఐ కాంట్ సే ఎవ్రీ ఉమెన్, కానీ ఎక్కువ మంది అమ్మాయిలు రిలేట్ అవుతారని. అంటే బాగా ఇన్నోసెంటా లేదంటే బాగా షార్ప్ అలా? రమ్య ఇన్నోసెంట్లీ షార్ప్ అండ్ వైల్డ్. వైల్డ్. యా, మీరు ఇంత పెద్ద పెద్ద పదాలు వాడితే అలాంటి వాళ్ళు మీరు అన్న రెండు పదాలే నేను వాడిన. ఇన్నోసెంట్, షార్ప్. రెండు ఒకేసారి ఎలా అవుతాయండి? ఇన్నోసెంట్లీ షార్ప్ ఉండొచ్చు కదండి. లైక్ రమ్య ఇన్నోసెంటా? రమ్య has all the shit. yeah, that's what I'm saying. See, innocence is the essential సిచ్యువేషన్ ని బట్టి ఒక్కొక్క క్యారెక్టర్ బయటకు వస్తుంటారు. అంటే రమ్యకి ఈ సినిమాలో కొంచెం చాదస్తం ఉంది. రమ్యకి క్లీన్లీనెస్, ఐ మీన్ అన్ని క్లీన్ గా ఓసిడి కొంచెం ఉంది. కంట్రోల్ చేసుకుంటున్నారు చెప్పండి కదా. ఇట్ ఈస్ రమ్య క్యారెక్టర్ ఇస్ వెరీ ఎంటర్టైనింగ్. తన లైఫ్ లో సీరియస్ గా ఉన్నా కూడా షీ విల్ బి ఎంటర్టైనింగ్ యూ గైస్. మీరు కూడా అంటే మీరంటే మీ క్యారెక్టర్ కూడా అంతే ఎంటర్టైనింగ్ లేదంటే? ఇట్ ఈస్ డెఫినెట్లీ. ఐమ్ సారీ, నేను ఒక్కడే కాదు, దెర్ ఈస్ ఆల్సో అభయ్. ఆఫ్టర్ పెళ్లి చూపులు వీఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ దెర్ ఇస్ కిరీటి, దెర్ ఇస్ బాను, దెర్ ఇస్ అ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ దట్ వీ హ్యావ్ అవర్ ఓన్ కామెడీ ఆర్ అవర్ ఓన్ మూమెంట్స్ బేసిక్లీ. అట్లాగే ఇంటికి వస్తే ఇంట్లో అంటే ఇంటికి వస్తానే కాదు, బట్ దెర్ ఇస్ ఆల్సో ఆనందీస్ క్యారెక్టర్ రమ్య. So that's also there. There are quite a number of moments where I want you to, I'm dying to show you the trailer actually. And చూపించి ఉండాల్సిందే. yeah, like దీని తర్వాత పక్క నేను చూపిస్తా. I think రఫ్ కట్ ఒకటి ఉన్నట్టుంది. I will just show you. And it's very, అంటే ఇప్పుడు ఏంటంటే ఏం చెప్పినా కూడా ఇట్స్ లైక్ అబ్బా ఇంత హైప్ ఇస్తారు ఎందుకు అని అనిపిస్తుందేమో కానీ, బట్ ఆల్ I can say is this nice cute love story. You want to see that. అండ్ అంటే ఈ మధ్య కాలంలో జనరల్ గా మీ కామెడీ గురించి ఎంత మాట్లాడతారు, ఈ మధ్య కాలంలో మీ డాన్స్ గురించి కూడా అంతే మాట్లాడతారు. సో ఈ మూవీలో డాన్స్ చేశారా? All credit goes to JD and Vishwa. I think Vishwa garu basically. I think she's a pro. She will dance like she's like a D champion basically. No, D. నేను D ని ఇట్లా టీవీ నుంచి చూసి ఆడియన్స్ సారీ చూడండి. ఇప్పుడు అంటే ఇప్పుడు D ఎక్కువ వస్తుంది కదా, ఆట వస్తుంది. అంటే ఆట ఆగిపోయింది, D కంటిన్యూ. అదే ఇప్పుడు నేను మొన్న చూసానండి, నేను ఆట చూడలేదు. సో D అయితే కొత్త సీజన్స్ కూడా వస్తాయి అనుకుంటా కదా. సో నేను అనేది యాజ్ అ ఫ్రాంచైజీ అది ఎవ్రీ ఇయర్ రెన్యూ అవుతుంది కదా. సో అట్లా ఇప్పుడు అది D అనేది చాలా పాపులర్ కాబట్టి అట్లాంటి ఒక రెఫరెన్స్ ఎక్స్ప్లెనేషన్ చాలా. సో యా మూవీలో ఏమైనా చేశారా డాన్స్ మీరు? అరే నువ్వు పాట చూడలేదా తేజస్వి? అంత ఎక్కువ అంటే నేను అడుగుతుంది, మీరు మిత్రమండలిలో చేసినంత డాన్స్ చేశారు? చేసా యాక్చువల్లీ. ఎక్కువే చేశారు. నా లైఫ్ లో ఇప్పుడు దాకా చేసిన టఫెస్ట్ డాన్స్ ఇది. చాలా చాలా కష్టపడ్డా. సీరియస్ గా చెప్తున్నారా? ప్రామిస్, ఐఎమ్ నాట్ కిడింగ్. 54 takes I took for a shot. ఎందుకండి మీకు? ఎందుకంటే ఆవిడ బ్యాలెన్స్ చేయడానికి 54 బాగా చేసిందండి, నేను 54 బాగా చేయలేదు. 54 ఆవిడ బ్యాలెన్స్ చేయడానికి డాన్స్ లో ఆవిడ మ్యాచ్ చేయాలని ఏమైనా చేశారా, లేదా మీకు నచ్చకే ఆమెను నేను ఇప్పుడు కూడా మ్యాచ్ చేయలేకపోయినా. ఐ జస్ట్ కుడ్ బేర్లీ గెట్ దేర్. నేను 54 times కూడా చేసినా సరిగ్గా రాలేని చెప్పిన, బట్ దెన్ 55th time వచ్చింది నాకు. దెన్ డిసైడ్ లైక్ అమ్మయ్యా చేసిందిరా అని. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో బట్ వాట్ ఆర్ యూ సీయింగ్, ఇట్ ఈస్ ఐ థింక్ నాకంటే ఎక్కువ కష్టపడింది JD మాస్టర్. అండ్ దిస్ అనదర్ అపాచీ
Raghu master, of course. And also we had their assistants. మాకంటే ఎక్కువ వాళ్ళు సార్ ప్లీజ్ సార్ ఇంకొకసారి చేద్దాం సార్ అని దేర్ పేషెన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సీరియస్లీ. అండ్ అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇప్పుడు చూస్తుంటే బాగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు సినిమాకి ముందు మీరిద్దరు ఒకరికొకళ్ళు అంత ఎక్కువ పరిచయం ఉండుండకపోవచ్చు. షీ ఈజ్ అన్ అబ్సల్యూట్ ప్రొఫెషనల్. అంటే నాకు కూడా అంటే ఎవ్రీ టైం మనం ఒక కొత్త యాక్టర్ని కలవడానికి వెళ్తున్నప్పుడు తెలుస్తుంది ఇట్లా. అండ్ you all know, like, obviously she's done some phenomenal work in Tamil. ఇప్పటికి పరియేరం పెరుమాళ్ ఇవన్నీ చూస్తుంటే బాగా చదువుకున్నట్టు వీళ్ళు అంతా ఇట్లా which she is actually. So ఏం చదివారు మీరు? నేను MBA చేశానండి. సో నేను ఎంఏనే. సో ఆమె లెటర్ ఎక్స్ట్రా. సో సో యాక్చువల్లీ స్పీకింగ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్. అప్పుడే అమ్మాయిని ఫస్ట్ టైం కలిసింది. షీ వాజ్ లైక్ రెడీ నెక్స్ట్ అయిపోయిందా ఓకే బాయ్. అండ్ దెన్ మాకు అది యాక్చువల్లీ నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చిన మూమెంట్ ఇస్ వన్ ఐ యాక్చువల్లీ మెట్ హర్. అండ్ దెన్ వి ఆల్ ఫెల్ట్, ఈవెన్ నేను శ్రీరామ్ నవనీత్ శ్రీరామ్, వి ఆల్ ఫెల్ట్ లైక్ అబ్బా ఐ థింక్ వీఆర్ గెటింగ్ దేర్ స్లోలీ అండ్ బెటర్. సో ఇట్ ఫెల్ట్ వెరీ లైక్ కొండంత బలం అంటారు కదా అట్లా. అబ్బా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పోగొడుతున్నారా? No, I can understand. జెన్యున్గానే చెప్పారు. అది వైస్ వర్సా. నేనే చెప్తున్నాను కదా ఇప్పుడు. లేదు నేను ఇప్పుడు నిజం ఎంత ఆనెస్ట్ గా నా ఫీలింగ్ చెప్తే నిజంగా నేనా ఆవిడికి ఫస్ట్ నా మీద కాన్ఫిడెన్స్ లేదు. ఆయనే చెప్పి మళ్ళీ ఆయనే నవ్వితే I don't think she would have. అదంతా నేను నమ్ముతాను, కానీ ఆవిడ చూసాక నాకు కొండంత వచ్చిందని ఒక నవ్వు నవ్వారు చూసారా. ఆవిడేమో నేను నమ్మేస్తాను అంటున్నారు చాలా కాన్ఫిడెంట్ గా, మీరేమో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఫ్రాంక్లీ దిస్ నేను అబద్ధం ఆడలేదు. అమ్మాయి నాడు సుహాన్ అమ్మాయికి తెలుసు. అరే ఫస్ట్ షూట్ కదరా మనది. అవును అదంతా అది ఫస్ట్ షూట్ అని అబద్ధం ఎందుకు చెప్తారు? ఆవిడ చూడగానే కొండంత అండొచ్చింది అనేది లేదు. ఎందుకు అంటే రాకూడదా? రావచ్చు. ఆయన చెప్తే నేను ఆయన చెప్పినందుకు కూడా నాకు డౌట్ రాలేదు. చెప్పా అని ఆయన నవ్వుకున్నందుకు నాకు డౌట్ వచ్చింది. ఈవిడ ఎందుకు డౌట్లు పడుతున్నారు నాకు అర్థం కాదు. అంటే మిమ్మల్ని కాదు నమ్మది, నన్ను నమ్మట్లేదు. అంటే మూడుసార్లు ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాలుగోసారి నమ్మడం కష్టంగా ఉంటుంది. నాకు అదే అనిపించింది. సరే ఈ కామెడీ చేస్తున్నానా లేదా సీరియస్ గా చెప్తున్నానా ముందే కొంచెం డిస్క్లైమర్ ఇచ్చి అప్పుడు చెప్పండి. సరే నేను చాలా సీరియస్ గా చెప్పాను ఇందాక విషయం. ఐఎమ్ వెరీ ష్యూర్ ఆఫ్ వాట్ ఐ సెడ్ అండ్ ఐ బిలీవ్ వాట్ ఐ సెడ్. ఐ రెస్ట్ మై కేస్. అండ్ అంటే ఇప్పుడు ఈయన కామెడీ టైమింగ్ ని కానీ ఈయన ఎంజాయ్ చేస్తారు బాగా అన్నారు. డైరెక్టర్ గారు ఈయన వేవ్ లెంత్ లోనే ఉంటారా, మీ వేవ్ లెంత్ లో ఉంటారా? చెప్పండి, మీరు చెప్పండి. డైరెక్టర్ గారు నేను ఆల్వేస్ ఆన్ ద సేమ్ పేజ్. ఓకే కూడా చెడగొట్టేస్తారు. లేదు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని చూస్తే ఏదో ఒక పాయింట్లో పెద్ద ఫైట్ అయిపోద్దేమో అని నాకు ఫస్ట్ షెడ్యూలే అనిపించింది. బట్ దే బోత్ నో ఓకే ఈయన ఎక్కడ ఉంటే ఈయన కూల్ డౌన్ అవుతారు, ఈయన ఎలా ఉంటే ఈయన కూల్ డౌన్ అవుతారు. దెన్ బ్యాలెన్స్ ఈచ్ అదర్ వెరీ వెల్. సో బట్ ఎవ్రీడే ఏ డిస్కషన్ లేని దర్శి గారితో నడవదు ముందుకి. అదే కదా ప్రేమ అంటే. ప్రేమ చాలా ప్రేమ సబ్జెక్ట్ మీద. అసలు ప్రేమ అంటే ఏంటో చెప్పండి దర్శి గారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు మీరు. చాలా డీప్ క్వశ్చన్ అది. అంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాను నాకు కూడా తెలియదు. సో ప్రేమ అంటే ప్రమోషన్స్. సో ప్రస్తుతానికి V6 తో మీతో చేయడం దట్ ఇస్ ప్రేమ అంటే యాక్చువల్లీ. నేను ఇంత ఆలోచిస్తే ఎంత డీప్ గా చెప్తారో ప్రేమ గురించి అనుకున్నాను. అంటే నేను చెప్పాల్సింది ఏమైనా దిస్ I want to show it. I don't want to talk about it. I want to show it. So, okay. ఏదైనా థియేటర్ లో చూడాల్సిందే, ఇక్కడ ఏం చెప్పను అంటారు. ప్లీజ్ అది చెప్పేది ప్రేమ అంటే ఫీల్ అవ్వాలి, వార్తలో చెప్పేది కాదు. అదే ఓకే 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 అంతే. మీరు అర్థం చేసుకున్నందుకు నేను ఆయన అర్థం చేసుకోలేకపోయాను. అండ్ మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? అంటే అదే ఏంటి దానికి ప్రేమకి ఒక వన్ డెఫినేషన్ అట్లా లేదు. ఇట్స్ ఎవ్రీథింగ్. ప్రేమ అంటే ఎవ్రీథింగ్. అన్నీ ఉంటేనే అది ప్రేమ. కోపం ఉంటుంది, ఇది ఉంటుంది, అన్నీ ఉంటుంది ప్రేమ. ఇట్ విల్ బి లైక్ ఆ ప్రేమ ఉంటే యుల్ ఫీల్ ఇట్. దర్శి చెప్పినట్టు
అండ్ ఆయన ఇందాక చెప్పారు మిమ్మల్ని చూడగానే కొండంత తండ్రి వచ్చింది. మీకు ఫస్ట్ డే షూట్ లో ఆయన చూడగానే ఆవిడ చెప్పండి. ఇట్ వాస్ వైజ్ నాకు ఆయన హీ ఈజ్ వెరీ ప్రొఫెషనల్ సేమ్ లైక్ మీ. సో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ అండ్ చాలా ఈజీగా వి జెల్డ్. మొన్న 2 రోజుల ముందు నా నెంబర్ తీసుకున్నారు ఆయన. రిలీజ్ అయ్యే ముందు ఇప్పుడు అది కూడా సార్ దయచేసి నా నెంబర్ తీసుకోండి అంటే అప్పుడు తీసుకున్నారు ఆయన. ఐ ఓన్లీ గేవ్ మై నెంబర్ కదా, లేదా కదా ప్రొఫెషనల్ అండి మీరు. ఏంటండి మీకు కనీసం నా నెంబర్ కూడా పెట్టుకోరా అని చెప్పి ఐ గేవ్ మై నెంబర్ టు హిమ్. అప్పుడు బట్ అంటే అంత ప్రొఫెషనల్స్. విల్ బీ లైక్ ఆన్ సెట్ హీ విల్ బీ మది, ఐ విల్ బీ రమ్య. అలా మాకు అలవాటు అయిపోయింది ఫ్రమ్ ద డే 1. అండ్ ఈ మధ్య కాలంలో మీకంటే ఎక్కువ తెలుగు మూవీస్ ఎక్కువ కంటిన్యూస్ గా తెలుగు మూవీస్ వస్తున్నాయి అంటే ఇవన్నీ ఎప్పుడో చేసినాయా లేదా ఇప్పుడు తెలుగులో ఎక్కువ చేస్తూ వస్తున్నారా? ఇట్ వాజ్ అ కాన్షియస్ డెసిషన్ అండి. నేను చదువుకున్నప్పుడు ఐ వాంటెడ్ టు హ్యావ్ మై ప్రైవసీ. అందుకు నేను తెలుగు ఫిల్మ్స్ సైన్ చేయలేదు. అప్పుడు ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ తమిళ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ గుడ్ సబ్జెక్ట్. నాకు జస్ట్ అలా ఉండాలి, హీరోయిన్ వెళ్ళాలి అంటే ఐ కెనాట్ డూ ఇట్. I want the character to has a weightage and there should be something interesting about it. Appude cheyagalugutanu. So ippudu I'm getting such kind of roles and now the directors are writing really good roles for heroines. So yeah. అంటే ఎక్కువ ఎలాంటి క్యారెక్టర్స్ మీకు వస్తున్నాయంటే ఎలాంటి క్యారెక్టర్స్ నాకు చేయాలని ఉందంటే బెటర్ ఏమో. మీరు చూడడానికి క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఇలా ఉన్నారు. సో మీకు ఎక్కడన్నా అంటే పవర్ఫుల్ రోల్స్ లేదు హీరోయిన్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ మీరు చేయగా అలాంటివి వస్తున్నాయా అంటున్నా? వస్తాయి. ఐ కీప్ గెటింగ్ అన్ని డిఫరెంట్ జానర్స్ నుంచి వస్తూ ఉంటాయి. బట్ నేను చేయండి ఏంటి అని వెతుకుతూ చేయాలి అని గ్యాప్ తీస్తూ నచ్చిన ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా కంటిన్యూస్గా మూవీస్ వస్తున్నాయి కాబట్టి ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్కి షిఫ్ట్ అవ్వడం కష్టమే ఎవరికైనా, కానీ యాజ్ అన్ యాక్టర్ అది చాలా అవసరం. సో మీరు ఎలా క్యారెక్టర్ నుంచి క్యారెక్టర్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు? సో నేను చాలా అంటే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ యాక్చువల్లీ. ఇంట్లో నుంచి బయలుదేరి ఆఫీస్కి వచ్చి చెక్ తీసుకోగానే క్యారెక్టర్ మారుతుందండి. ఒక చెక్ చాలు అంటే ఇప్పుడు ఈ రోజు ఈ షూట్ చేశారు, రేపు ఇంకో షూట్ చేయాలంటే ఆ చెక్ చూసుకుంటారు. ఒకసారి చూడగానే ఐ ఫీల్ లైక్ వావ్ దిస్ ఇస్ సో ఎంపవరింగ్ అని నేను అప్పుడు ఇట్లా స్విచ్ అయిపోయా. అసలు మీ ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. దట్స్ ట్రూత్ యాక్చువల్లీ. నిజంగానే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీంట్లో ఎక్కడ ఏం సర్కాజం లేదు. థ్యాంక్ యూ. అండ్ ఏంటో థ్రిల్ ప్రాప్తిరస్తు అని పెట్టారు కదా, ఎలాంటి థ్రిల్ దొరుకుతుంది ఆడియన్స్ కి చూసిన వాళ్ళకి, మూవీ చూసిన ఆడియన్స్? థ్రిల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో see thrill, that is what thrill, it's when it is with love it is much more beautiful. థ్రిల్ చాలా చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి పైకి ఫస్ట్లో నుంచి దూకితే అదొక థ్రిల్, అంటే కాళ్ళు ఇరక్కపోతే, లేదా మన ఫ్రెండ్స్ అందరం కలిసి రాత్రిపూట ఎక్కడికి వెళ్ళడము, లేకపోతే బయటకు వెళ్ళడం, తిరగడం, ఫ్రెండ్స్. థ్రిల్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ ఫార్మ్. బట్ అంటే టైటిల్ ఇప్పుడు ప్రేమ అంటే అందుకే ప్రేమలో ఒక ప్రేమ, వెన్ యూ ఎక్స్పీరియన్స్ ట్రూ లవ్ ఇట్స్ ఆల్సో వెరీ థ్రిల్లింగ్. వెన్ లవ్ గెట్స్ మోర్, అది ప్రేమ కొంచెం అడ్వెంచర్ లాగా మారినప్పుడు కూడా కాస్త ఎక్కువ థ్రిల్ ఉంటుంది అనమాట. అండ్ మా ఇద్దరు క్యారెక్టర్స్ కూడా అట్లనే ఉంటాయి. వీ ఫాల్ ఇన్ లవ్ ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ థ్రిల్లింగ్ ఫర్ అస్ టు ఫాల్ ఇన్ లవ్. సో అందుకని ఆ డెఫినేషన్కి, అందుకని థ్రిల్ ప్రాప్తిరస్తా అంటే ఇప్పుడు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తా అంటారు కదా, అట్లా థ్రిల్ ప్రాప్తిరస్తా. ఇలా పెట్టాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందండి? ఉన్నాడు ఒక పెద్ద మైండ్ చెన్నైలో ఉన్నప్పుడు ఆయన. సో చాలా హ్యాండ్సమ్ ఉంటాడు. ఫస్ట్ ఆయన హీరో చేద్దాం అనుకున్నాడు, కానీ జాన్వి వచ్చి కూర్చో పక్కకి, హే ఇస్ వెరీ హ్యాండ్సమ్ గాయ్. ఆయన హ్యాండ్సమ్ అనేది కాదు, నేను ఆయనే నిజంగా హీరోగా ఆయనే చేద్దాం అనుకున్నాను. అవునా? చెప్పలే మీకు, చెప్తే నువ్వు ఏమేమో చెప్పలే. Yeah, no, actually, it's Sriram's idea to Thrill Praptirastu, and we also have Janvi Garu, of course, and also they all like young minds were sitting with us, and then idaithe baaguntundi more catchy ga Thrill Praptirastu anedi. So yeah.
థ్యాంక్ యూ సో మచ్. Thank అండ్ ఈ మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఇంకా మీరు మంచి మంచి క్యారెక్టర్స్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ స్టార్టింగ్ అవర్ ఫస్ట్ ప్రమోషన్స్. మీతోనే స్టార్ట్ చేస్తున్నాం విత్ V6. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ November 21st ప్రేమ అంటే థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీ చూడండి. స్టే ట్యూన్ టు V6.